అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం అందరికీ చాలా ఇష్టమైన వెరీ పాపులర్ మలాయ్ బ్రోకలీ టిక్కా ఎలా చేయాలో చూద్దాం. మీరు మలాయ్ బ్రోకలీ టిక్కాని మీరు న్యూ ఇయర్ పార్టీలో స్టార్టర్ కింద పెట్టండి. స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టే ఫాలో అయ్యి మీరు కనుక రెసిపీ చేశారంటే ఇది సూపర్ హిట్ అవ్వాల్సిందే. అది నా గ్యారంటీ. సో కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ మలాయ్ బ్రోకలీ టిక్కా. మనం ముందర ఏ టిక్కా చేయాలన్నా దానికి బేస్ హంకర్డ్. సో ఇప్పుడు మనం హంకర్డ్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి. చిక్కగా కమ్మగా ఉండాలి ఆ పెరుగు. ఆ పెరుగుని మీరు కావాలంటే ఒక సన్నటి బట్టలో కట్టేసి మీరు పెట్టుకోవచ్చు. లేదా నేనైతే ఇలాగా కొలాండర్ ఉంటుంది కదండీ! చిల్లుల జల్లెడ. సన్నటి చిల్లుల జల్లెడలో వేసేసి పెరుగుని కింద ఒక గిన్నె పెడతాను ఇగో ఇలాగ. అలా గిన్నె పెట్టేసరికి పెరుగు చిక్కగా ఉన్న పెరుగంతా పైనుండిపోతుంది. వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. నేను ఇప్పుడు ఈ గిన్నెతో సమంగా తీసుకెళ్ళిపోయి మొత్తం పెరుగుని ఈ కొలాండర్‌తో సహా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. అలా పెట్టడంతోటి పెరుగు పులవదు, చిక్కగానే ఉంటుంది. అది హంకర్డ్ లాగే తయారవుతుంది. ఇలాగా మీరు పెరుగుని ఒక 3, 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే మన హంకర్డ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా! అడుగున నీరెలా దిగిందో మన పెరుగులోంచి నీరు. దీన్ని అంటారండి. ఇది పారబోయొద్దు. ఇది పక్కన పెట్టుకోండి. దీంతో ఏం చేయాలో నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం బ్రోకలీ ఎలా తీసుకోవాలో చూద్దాం. బ్రోకలీ తీసుకునేటప్పుడు మొత్తం గ్రీన్‌గా ఉండే బ్రోకలీస్ చూసి తీసుకోవాలండి. వెనక, ముందు అంతా చెక్ చేసుకొని ఎక్కడ యెల్లో కలర్‌లో లేకుండా డార్క్ గ్రీన్‌గా ఉన్న బ్రోకలీస్ చూసి తీసుకోవాలి. వింటర్ కదా! మనకి మంచి బ్రోకలీస్ ఇప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు మనం టిక్కాకి బ్రోకలీ ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్రోకలీకి కింద ఒక థిక్ స్టెమ్ లాంటిదుంటుంది కదా! అది తీసేయాలి. ఇప్పుడు మనకి ఫ్లోరెట్స్ చూసారా ఎలా ఉన్నాయో? ఇలా ఫ్లోరెట్ పడంగానే అన్నీ ఇలా పెద్ద పెద్దగానే ఉంచుకోవాలండి. టిక్కాస్‌కి బ్రోకలీస్ ఎప్పుడు గూడా పెద్దగా ఉండాలి. లేదంటే అవి మనం బ్లాంక్ చేసినప్పుడు సగం ష్రింక్ అయిపోతాయి. అవి మనం బేక్ చేసినప్పుడు కానీ, ఫైర్ మీద పెట్టినప్పుడు గూడా అవి ష్రింక్ అయిపోతాయి. అందుకని టిక్కాస్‌కి మనం బ్రోకలీ కట్ చేసుకునేటప్పుడు ఫ్లోరెట్స్ పెద్ద పెద్దగా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ సెపరేట్ చేసేసుకొని, వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో నీళ్ళని బాగా మనం వేడి చేసుకోవాలి. అవి ఇలాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం బ్రోకలీస్‌ని దీంట్లో వేసేయాలి. మనం బ్రోకలీ వేసే ముందర వాటిని ఒక 3, 4 సార్లు బాగా కడుక్కోవాలండి. వాటి మీద దుమ్ము గాని, మట్టి గాని ఉంటే అవి పోతాయన్నమాట. ఎప్పుడు కూడా బ్రోకలీని నీళ్ళల్లో వేసేటప్పుడు నీళ్లు బాగా మసులుతూ ఉన్నప్పుడే బ్రోకలీని వేయాలి. బ్రోకలీ వేశాక వాటికి ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేయాలి. దాంతోటి ఉప్పు బాగా పడుతుందనమాట మన బ్రోకలీస్‌కి. ఈ బ్రోకలీని ఎంతవరకు బాయిల్ చేసుకోవాలంటే నియర్లీ ఒక 70% వరకు బ్రోకలీని మనం బాయిల్ చేసుకోవాలి. అలా కాకుండా దాన్ని 50% మనము బాయిల్ చేసి తీసామంటే బయట వాటిని తందూరులో పెట్టినా, బేక్ చేసినా అవి ఇంకా ష్రింక్ అయిపోతాయి. చూసారు కదా! సరిగ్గా 70% బాయిల్ అయింది మన బ్రోకలీ. మనం ఇప్పుడు ఈ బ్రోకలీస్ అన్నిటిని తీసేసి ఐస్ కోల్డ్ వాటర్‌లో వేసుకోవాలి. ఇన్‌ఫాక్ట్ నాది ఐస్ అంతా కరిగిపోయిందండి నేను నీళ్ళల్లో వేసేసరికి. నీళ్లు మటుకు ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయి. అలా నీళ్ళల్లో వేసేసి 5-10 నిమిషాలు దాంట్లో ఉంచి పూర్తిగా వేడంతా ఆరిపోయాక వాటిని స్ట్రెయినర్‌లో వేసుకోండి. స్ట్రెయినర్‌లో మొత్తం నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయాక ఒక బట్ట మీద ఆరేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోండి. అది 1 అవర్ పడుతుందండి. దాంట్లోంచి నీళ్ళంతా మనం డ్రైన్ అయిపోవడానికి పూర్తిగా తడారిపోయే వరకు బ్రోకలీస్‌నన్నిటిని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వడంతోటి బ్రోకలీ గ్రీన్ కలర్ రిటైన్ అవుతుంది. ఇప్పుడు మనం మలై బ్రోకలీ టిక్కాకి మ్యారినేడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఒక 10, 15 జీడిపప్పు అలాగే ఒక గుప్పెడు తర్బూజా సీడ్స్‌ని ఆల్రెడీ నేను ఒక 1 అవర్ బ్యాకే వేడి నీళ్ళల్లో వేసుకున్నానండి. అది బాగా నానిపోయాయి. నేను వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. అలాగే ఒక 2 స్లైసెస్ ఆఫ్ చీజ్. ఒక 10, 15 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. 1 ఇంచ్ అల్లం ముక్కని గూడా ఇలాగా ముక్క చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కావాలంటే నీళ్లు గూడా పోసుకోవచ్చు. కానీ మనం పెరుగేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ పేస్ట్ కొంచెం థిక్‌గా వస్తుంది. ఈ పేస్ట్‌ని ఎట్టి పరిస్థితిలో బాగా పల్చగా చేసుకోకూడదండి. థిక్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ బాగా స్మూత్‌గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇగో ఇలా ఉండాలన్నమాట దాని కన్సిస్టెన్సీ.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇది మొత్తం జార్‌లోంచి ఆ బౌల్‌లో వేసేసుకున్నాక, మనం ఇందాక హంకర్డ్ రెడీ పెట్టుకున్నాం గదా! చూసారు కదా ఎంత బా వచ్చిందో ఈ హంకర్డ్. ఇప్పుడు ఈ హంకర్డ్‌ని కూడా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసేసుకొని, బాగా లంప్స్ లేకుండా దాన్ని స్మూత్‌గా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్నాక, ఇప్పుడు దీంట్లో మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే క్వార్టర్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ కసూరి మేతి, హాఫ్ స్పూన్ కాలా నమక్. అలాగే కొంచెం మనం మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి. దాంతోటి మంచి ట్యాంగీ ఫ్లేవర్ ఒస్తుంది. ఒక స్పూన్ మెల్టెడ్ బటర్. నేను ఒకటే స్పూన్ తీసుకున్నానండి. బటర్‌ని మెల్ట్ చేసుకొని వేసేసుకోండి దాంట్లో. 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ క్రీమ్. ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని, మస్టర్డ్ ఆయిల్‌ని దీంట్లో వేసుకొని, పొగలొచ్చే వరకు వేడి చేసుకోండి. దాంతోటి ఆ పంజెంట్ ఫ్లేవర్ అంతా పోతుంది. మస్టర్డ్ ఆయిల్ వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే రెగ్యులర్‌గా ఆయిల్ మీరు వాడే నూనె కూడా వేసుకోవచ్చు. కానీ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవడంతోటి టిపికల్ టిక్కా ఫ్లేవర్ వస్తుందనమాట. ఇలాగా నూనె ఈ లోపల మనం వేడి చేసుకోవడానికి పెట్టాం గదా! పూర్తిగా పొగలొచ్చేసాక ఆపేసేయండి. అది కొంచెం చల్లారుతుండగా ఈ లోపల మనం వేసిన మసాలాలన్నీ ఈ మ్యారినేడ్‌లో బాగా కలిపేసుకోండి. ఇంగో చూసారు కదా! పొగలొస్తున్నాయి కదా! స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్లు శనగపిండి ఉంటుంది కదా! ఆ శనగపిండి దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ శనగపిండి వేయడంతోటి మన మ్యారినేడ్‌కి మంచి బాడీ వస్తుందండి. దాంతోటి అలాగే ఒక నట్టి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా మనం కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఉండేసరికి ఈ శనగపిండి చూసారు కదా! ఇలాగా పొంగులాగా వస్తుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే దీన్ని మ్యారినేడ్‌లో వేసేసుకోండి. ఇది గూడా వేసేసుకున్నాక, మొత్తం మనం వేసిన మసాలాలు ఇవన్నీ బాగా మ్యారినేట్‌కి పట్టేలాగా ఒక విస్కర్ గానీ, స్పూన్ హెల్ప్‌తో గానీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మ్యారినేడ్‌కి స్మోకీ ఫ్లేవర్ తేవాలి. అదెలాగా అంటే, ఒక బొగ్గుంటుంది కదా! చార్‌కోల్ దాన్ని తీసుకొచ్చి స్టవ్ మీద వెలిగిస్తే అది నిప్పొస్తుంది కదా! అప్పుడు నిప్పొస్తున్నప్పుడు తీసుకొచ్చి ఇలా ప్రమిదలో పెట్టేసి, దానిపైన కొంచెం నెయ్యి వేసేసారనుకోండి, పొగొస్తుంది. అలా పొగొచ్చినప్పుడు వెంటనే మూత పెట్టి మూసేయండి. ఆ పొగంతా మన మ్యారినేడ్‌కి పట్టి దానికి మంచి స్మోకీ ఫ్లేవరొస్తుంది. ఇలాగా ఒక 5, 10 నిమిషాలు మనం ఇలాగే వదిలేసామంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా మ్యారినేడ్‌కి పట్టి, మనము టిక్కాస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, టిక్కాస్ అయ్యాక కూడా వాటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. సరిగ్గా ఒక 10 మినిట్స్ అయింది. ఆ స్మోక్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేద్దాం ఈ ప్రమిదని. మన మ్యారినేడ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! మన బ్రోకలీస్ కూడా తడారిపోయాయి పూర్తిగా. ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేద్దాం. మీ దగ్గర వుడెన్ స్క్వేర్స్ ఉంటే అవి వాడండి. కానీ వాడే ముందర ఒక 3 అవర్స్ వాటిని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నా దగ్గర స్టీల్ స్క్వేర్స్ ఉన్నాయండి. అందుకని నేను ఒక్కొక్క బ్రోకలీని ఇలా మ్యారినేడ్‌లో ముంచి, వాటికి పూర్తిగా మారినేడ్ పట్టాక, ఇలా నిలువుగా నేను స్క్వేర్‌కి ఎక్కిస్తున్నాననమాట. ఇలా మీకు ఇష్టమైతే మొత్తం అన్నీ ఇలా ఎక్కించుకోండి. నేను ఒక 5, 6 స్క్వేర్స్‌కి అలా అన్నీ ఎక్కించి రెడీ పెట్టాను. ఒకవేళ ఇది చేయడం కొంచెం కష్టం అనిపిస్తే, ఒకవేళ మీ దగ్గర ఓటీజీ ఉందనుకోండి, ఇలా పార్చ్‌మెంట్ పేపర్ వేసేసుకొని ట్రే మీద మొత్తం మన బ్రోకలీస్ అన్నిటిని ఇలా పక్క పక్కన అరేంజ్ చేసేసుకోండి. ఇలా అరేంజ్ చేసేసుకున్నాక ఓటీజీ హీట్‌ని మీరు ఆల్‌మోస్ట్ 200 వరకు పెట్టుకొని 30 మినిట్స్ టైం పెట్టుకొని దాన్ని మీరు బేక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ టిక్కాలోకి గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇందాక హంకర్డ్ చేసినప్పుడు కింద వే ఉంది పడేయొద్దు పక్కన పెట్టుకోండి అని చెప్పాను కదా! ఈ వే వాడే గ్రీన్ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను గ్రీన్ చట్నీకి ఒక 2 బంచెస్ ఆఫ్ కొత్తిమీర తీసుకున్నానండి. ఆ కొత్తిమీర కాడలు లేతగా ఉన్నాయంటే కాడలు గూడా వేసుకుందాం. అలాగే ఒక బంచ్ పుదీనా. వీటిని శుభ్రంగా కడిగేసుకున్న 4, 5 మాట్లు ఇవి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుదీనా, ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, 4, 5 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, అలాగే మనం వే వాటర్ పక్కన పెట్టుకున్నాం గదా! అది. ఇవన్నీ వేసేసుకొని వీటిని బాగా స్మూత్ పేస్ట్ కింద చేసుకొని ఈ పేస్ట్‌ని చిక్కటి పెరుగులో వేసేసి ఒక విస్క్ సాయంతోటి బాగా కలిపేసుకోండి. గ్రీన్ చట్నీకి ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ కాలా నమక్. ఈ 3 వేసేసుకొని బాగా కలిపేసుకోండి. దీంతోటి మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీకు 2 టైప్స్ ఆఫ్ బ్రోకలీ టిక్కా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందాక మీకు ఓటీజీలో ఎలా చేయాలో చూపిచ్చాను గదా! ఇప్పుడు స్టవ్ మీద డైరెక్ట్‌గా ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇందాక స్క్వేర్స్ తోటి మనం రెడీగా పెట్టుకున్నాం కదా! బ్రోకలీస్‌ని. ఇలా ఈ 3 స్క్యూవర్స్‌ని దీని మీద అరేంజ్ చేసుకుందాం. ఒకవేళ ఇలాంటి ప్యాడ్ కనుక మీ దగ్గర
దగ్గర స్టీల్ ప్యాడ్ లేదనుకోండి, డైరెక్ట్‌గా స్టవ్ మీద 2 వైపులా పట్టుకొని కాల్చుకోవచ్చు. నేను ఇది అమెజాన్‌లో కొన్నానండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఇది ఉంటే మనకి ఇలా టిక్కాస్ కాల్చుకోవడం చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా! ఒక వేపంతా ఇలా హైలో పెట్టుకొని కాల్చుకున్నాక, ఇంకో సైడ్‌కి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒక్కొక్కసారి ఫ్లిప్ చేసుకున్నాక మెల్టెడ్ బటర్ ఉంటుంది కదా! మీకిష్టమైతే అది రాసారనుకోండి, టిపికల్ తందూర్‌లో చేసిన బ్రోకలీ టిక్కా టేస్ట్ వస్తుందండి. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా చేసి చూడండి అసలు భలే టేస్టీగా ఉంటాయి బ్రోకలీ టిక్కాస్. మన 5 నిమిషాలు గూడా పట్టదండి ఇది 2 వైపులా కాలడానికి. మొత్తం 3 స్క్వేర్స్ ఒక్కసారే మనకి రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకొని వీటిని గ్రీన్ చట్నీతో సర్వ్ చేశారంటే భలే టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఈ నాది ఓటీజీ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఓటీజీలో చేసినవి కూడా మీకు స్మోకీ ఫ్లేవర్ రావాలనుకోండి, వీటిని ఇలాగే ఈ ప్యాడ్ మీద అరేంజ్ చేసుకొని, ఆ ఫైర్ మీద కనుక మీరు వీటిని కుక్ చేశారనుకోండి, ఇవి కూడా సేమ్ తందూరి ఫ్లేవరే వస్తాయి. చూసారు గదా! అసలు ఏ రెస్టారెంట్‌లో గూడా ఇంత టేస్టీగా ఉండవండి. అంత బాగా వచ్చాయసలు ఈ బ్రోకలీ టిక్కాస్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ పార్టీలో ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిందే ఇవి తిని. ఈ స్టార్టర్స్‌తో పాటు బ్రోకలీ ఆల్మండ్ సూప్ కూడా మీరు సర్వ్ చేశారంటే 2 చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా హిట్ కాంబినేషన్. బ్రోకలీ సూప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel for more such videos and thank you for watching my Indian Plate.